ముందుగా క్షమించాలి. కారణం ఏంటంటే ఎప్పుడో రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాలు చొప్పున మీ దగ్గర రాలేకపోయాను. నా పేరు పెండ్ర వీరన్న, అన్నగారు చెప్పారు. నేను మందుల కులస్తుని, సంచార జాతులకు సంబంధించినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని. మీరు చెంచులు, ఎరుకుల, అలాగే ఇతర గంగిరెద్దుల, మందుల, బుడబొక్కల, దేవర, పిచ్చుకుంట్ల, ఈ కులాలన్నీ కూడా ఒకే కాకు చెందిని, ఒకే తెక్క చెందిని సంచార జాతులు మాత్రమే. కానీ కొన్ని కులాలను బీసీలోను, కొన్ని కులాలను ఎస్సీలోను, కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. కానీ ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి కులాల్లో అత్యధిక దరిద్రమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి కులం ఏదన్నా ఉందంటే ఒకటి యానాది, 2 చెంచులు అనే విషయాన్ని మనం తప్పక గమనించాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జాబితాలో ఉన్న 32 కులాలకి నన్ను కార్పొరేషన్ చైర్మన్ చేసిన నా దృష్టి అంతా యానాదులు, చెంచులు, నక్కల ఇలాంటి కులాల మీద ఎక్కువ పెడతా ఉంటాను. కారణం ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు అశోక్ ఎస్టీ ఎరుకుల, ఆయన డైరెక్ట్ వెళ్ళి ముత్యాలరావు అన్న దగ్గర కూర్చొని అన్నా నాకు ఇది కావాలని చేసి మాట్లాడగలుగుతాడు. కానీ మీరు అక్కడుండే అయ్యా ముత్యాలరావు గారు మాకు ఇది కావాలి అంటున్నారు అనటానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అంటే దీనికి సామాజిక అనైక్యత. నేను అందుకనే అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈ కార్పొరేషన్ చైర్మన్గా. ఈ రాష్ట్రంలో యానాదుల మీద కొంత వర్క్ చేసినటువంటి వ్యక్తి నేను కూడా. మీ అందరికీ తెలుసు, నిన్నటిదాకా ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం గారు సామాజిక అవగాహన అనేటువంటి మనిషి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక గిరిజన కార్యక్రమంలో ఆవిడతో మాట్లాడినప్పుడు అమ్మా ఈ జిల్లాలో ఎస్టీ యానాదులు ఉన్నారు, ఎస్టీ సెంచులు ఉన్నారు, వీళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు ఏం చేయాలని ఆవిడ అడగటం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఉండటానికి ఇల్లు లేదు, వారికి సరైనటువంటి ఉపాధి లేదు, సరైనటువంటి ప్రాంతాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్తే మీరు ప్రాంతంలో మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. సీతారాంపురం అనే మా విలేజ్లో బయట నుంచి వచ్చినటువంటి దగ్గర ఒక 100 కుటుంబాలు, ఒక కాలనీ ఎస్టీ కాలనీ ఉంటే ఆ కాలనీ అంతా కూడా మునిగిపోయి పైనుంచి బెరలు పడి కింద పడతా ఉంటే మొత్తం మొగ్గుపోయి మొత్తం అంతా ఊడి పడిపోతూ ఉంటే వాటర్ అంతా కిందంతా కాలువలాగా మునిగిపోతే ఆ ఏళ్ళకి చాలా బాధ అనిపించి ఇమీడియట్గా మేడం గారిని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళి వారితో మీటింగ్ పెట్టి వాళ్ళకి శ్మశాన వాటికి కానీ వాళ్ళకి ఏదైతే ఉండటానికి ఇబ్బంది కలిగినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుకి సంబంధించినటువంటి మరామతులు కూడా చేయాలని చెప్తే మేడం గారు మొన్ననే హౌసింగ్ పీడీని పంపించి వీళ్ళ మీద ఎస్టిమేషన్ వేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఫైనల్ సంతకం పెట్టేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రశాంతి మేడం గారు. ఎందుకంటే మనం కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లోనే నాకు ఈ సమస్యలు కనుక నాకు తెలుసుంటే ప్రశాంతి మేడం గారిని ఇక్కడ కూడా తీసుకొచ్చేవాడిని, కలెక్టర్ గారిని. ఇప్పుడైనా మునిగిపోయింది ఏమి లేదు. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, మీ అందరూ నా కుటుంబ సభ్యులు, నేను మీ కుటుంబ సభ్యుడిని. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ సామాజిక వర్గంలో నాయకత్వం లేదు, మీ సామాజిక వర్గంలో ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇందాక అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఈ ప్రాంతంలో ఈ కమ్యూనిటీ భవనాన్ని సాధించడానికి మహిళా మనలు ఎదురుకొచ్చి దెబ్బలాడి మాట్లాడారని చెప్తే నాకు చాలా ఆనందం చేసింది. ఎందుకంటే నేను వెళ్ళి అయ్యా ఫలానా వాళ్ళకి ఫలానా ఇది ఉందని చెప్తాం రెండంటే ఎవరో రారు. అందుకనే అన్న ఇందాక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయాలకు అతీతంగా మీ ప్రతినిధిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాననే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, మీ నెంబర్ నాకు ఇచ్చారు, నా నెంబర్ కూడా మీరు తీసుకోండి. మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎప్పుడు ఇబ్బంది జరిగినా అన్న ఏదైతే ముత్యాలరావు అన్న మనకు అండగా ఉంటాడు. ఎందుకంటే
మాకు పెద్ద దిక్కు ముచ్చలరావు అన్న. ఎప్పుడు ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, అవగాహన అనే వ్యక్తి ఆయన ఉంటాడు. ఆయనతో పాటు మీ అందరికీ కూడా నా వంతు నేను సాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాననే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. సీతారాంపురం విలేజ్లో డ్రాప్ అవుట్స్కి ఎక్కువ గురవుతా ఉన్నారు. అంటే మీ అందరికీ 2 చేతులు జోడించి ఒక మాట చెప్తా ఉన్నానమ్మా, మన బతుకులు బాగుపడాలంటే చదువే ప్రధాన ఆయుధం. అందుకనే చదివించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు ఒకటి ఆలోచించేయండి అమ్మ, మన పిల్లలకి ఎప్పుడైనా బూట్లు వేయాలనే ఆలోచన మనకుందా? మన పిల్లలకి ఎప్పుడైనా టై కట్టాలనే ఆలోచన మనకుందా? వాస్తవం మాట్లాడుకుందాం. మన పిల్లలకి ఎప్పుడైనా ఇంగ్లీష్ చదివించాలనే ఆలోచన ఉందా? మనకున్న ఆలోచన ఏంటి? నేను బుట్ట తీసుకుని చేపలకు పోతా ఉన్నాను, నాతోటి పాటు నా పిల్లోడు కూడా వస్తే నేను వేసినటువంటి చేపలో లేకపోతే నేను నాకు కావాల్సినటువంటి సామాగ్రిని వల్లో బుట్టలు కర్రలో అందిస్తే నాకు చాలు అనుకున్న భావం, అనుకున్నటువంటి జీవనం సాగించే పరిస్థితి వాస్తవమే కాదు? వాస్తవమే కాదు? లేదు, కొన్ని ప్రాంతాల్లో కాగితం ముక్కలు ఎరుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహకరించే సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూసారా? మన పిల్లలు చదువుకుంటే ఈ సమాజంలో చదివే ప్రధాన ఆయుధం. చదువుకుంటే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించగలుగుతారు. మన పిల్లలు చదివిస్తే నేటి తరానికైనా ఈ సమాజంలో ఉపయోగపడుతుందన్న ఆలోచన చేసి మన పిల్లలకి బూట్లు ఇస్తా ఉన్నారు కదమ్మా, మన పిల్లలకి బట్టలు ఇస్తా ఉన్నాడు కదమ్మా. మనకి పిల్లలు చదివించాలి అంటే, కార్పొరేట్ సంస్థల్లో చదివించాలంటే ఒక సంవత్సరానికి 30,000 నుంచి ₹1,00,000 కట్టించే పరిస్థితి. కానీ ఇవాళ ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించే గొప్ప సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? మనకి అన్నం పెట్టిన వాడిని, మనకు ఆపదలో ఆదుకున్న వాడిని, మనకు ఆకల్లో అన్నం పెట్టినటువంటి వ్యక్తిని ఇవాళ ఆరోగ్యంగా ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్తే ఉంటే అమ్మటానికి ఏమన్నా ఉంటుంది, కానీ లేకుండా మన దగ్గర ఉన్న వరలో బుట్టలు తప్ప అమ్మటానికి మన దగ్గరే ఉంది. కానీ మనల్ని ఆదరించినటువంటి దేవుడు ఎవరు? ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అని గొప్ప పథకాన్ని పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని నువ్వు హాస్పిటల్కి వెళ్తే డైరెక్ట్ నీ కులం ఏంటని అడగకుండా వైద్యం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంతేకాదు, ఉండటానికి ఇల్లు లేనటువంటి పేదలకి, ఉండటానికి ఇల్లు లేనటువంటి గిరిజనులకి చెట్ల కింద, పుట్ల కింద, డ్రైనేజీ పక్కన, కాలగొట్ల పక్కన జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇలాంటి టిట్కో ఇల్లు కానీ, ఇలాంటి గొప్ప సంస్కృతిని, ఆ స్థలాలన్నీ ఎవరు కొన్నారో తెలుసా? ఈ నియోజకవర్గంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కొన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. రేపు 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. మీకు డబ్బులు ఇస్తారు, మంది ఇస్తారు, లేదా ఇంకా ప్రలోభాలు పెడతారు. అవసరమైతే సంఘానికి డబ్బులైనా ఇవ్వచ్చు, లేదా మీకు అధికారం వస్తే అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా అమ్మఒడి పెట్టాడా? ఎప్పుడైనా చెయ్యొద్దా? అమ్మ తల్లి మీకు ₹18,000 పడుతున్నాయి కదా, ఆ పథకం ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల వ్యవధిలో ₹75,000 ఏ రాజకీయ నాయకుల దగ్గరికైనా వెళ్ళి మీరు అడిగారా? మీరు ఒకటే గమనించండి, ఇవాళ అన్నము ముచ్చలరావుని అయితే ఏ అధికారినైనా ప్రశ్నిస్తాడు, కానీ మనం ప్రశ్నించగలుగుతామా? మనం ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళగలుగుతామా? ఇవాళ మన దగ్గరికి వచ్చి అమ్మా మీ ఇంటికి అమ్మఒడి వస్తూ ఉంది, అమ్మా మీ ఇంటికి చేయూత వస్తూ ఉందని తలుపు తట్టి అర్హత ఉన్నటువంటి పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మీ సల్లని దీవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏదైతే మనందరి ప్రీతం నాయకుడు గ్రంథి శ్రీనివాస్ గారికి మీరందరూ కూడా అండగా ఉండాలి. మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, రేపొద్దున ఎమ్మెల్యేగా గంధి శ్రీనివాస్ గారిని, ఎంపీగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని, అంటే ఆవిడ బీసీ బిడ్డ, ఒక చెట్టుబలిచే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ పార్లమెంట్లో ఎప్పుడు కూడా భూస్వాములకు తప్ప బలహీన వర్గాలకు లేదు, కానీ ఈరోజు ఇవ్వటం జరిగింది. మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, రేపొద్దున ఎంపీగా గూడూరు ఉమాబాల గారిని, ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని గెలిపించండి. మీ ప్రతినిధిగా మీ పక్షాన ఎమ్మెల్యే గారితో దెబ్బలాడి
మీ పనులు చేయించడానికి అన్న ముచ్చలరావు అన్న నేను కూడా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. రేపు 4వ తారీఖున మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడిని, ఎందుకంటే శాసనమండలి చైర్మన్ అంటే సీఎం గారు, గవర్నర్ తర్వాత 3వ వ్యక్తి శాసనమండలి చైర్మన్. ఆ వ్యక్తే మనందరి ప్రియతమ నాయకుడు అన్న కొయ్య మోసేన్ రాజు గారు. మీ అందరికీ తెలుసు, నాకంటే ముందు నుంచి మీ అందరికీ కూడా మోసేన్ రాజు గారితో మీ అందరికీ కూడా అభినవ సంబంధం తెలుసు. కానీ ఇవాళ అలాంటి పెద్ద వ్యక్తికి ఒక పోస్ట్ ఇవ్వటం, వచ్చి అత్యున్నతమైన స్థానంలో కల్పించడం, ఆయన గొప్ప ఆలోచన చేసి సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి మంచి చెడులు తెలుసుకుందాం, వారి సమస్యలు తెలుసుకుందాం. వాటితో పాటు మనం కూడా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద మనం కూడా డిస్కషన్ చేయాలనే ఆలోచనతోటి రేపు 4వ తారీఖున గిరిజన ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. నేను ఇందాక అన్నగారు చెప్పినట్టుగా మీ నియోజకవర్గంలో 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి, మీరు కలవండి, మాట్లాడండి. మాకు కూడా అయ్యా పలానా కాలనీ నుంచి పలానా పెద్ద మనిషి, పలానా కాలనీ నుంచి పలానా పెద్ద మనిషి అని చెప్తే మేము వాళ్ళతో కూడా నేనే మాట్లాడతా. గతంలో ఏదైతే ఏరవాసనంలో దగ్గర 25-30 ఇళ్ళు కాలిపోతే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఉన్న ఇల్లు కాలిపోతే వాళ్ళెవరిని పట్టించుకోకపోతే అప్పుడు ఆర్డీఓ దాసిరాజు ఎవరో ఎంఆర్ఓ దాసిరాజు గారితో మాట్లాడి, ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళకు మళ్ళా ఇల్లు కట్టించడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. సీతారాంపురం అనే విలేజ్లో డ్రాప్ అవుట్స్కి లోన్ అవుతున్నారన్న ఉద్దేశంతో మేడం గారితో మాట్లాడి ఇంకో కలెక్టర్ని ఏదైతే ఇంకొక టీచర్ కావాలని చెప్పి ఇంగ్లీష్ టీచర్ని ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఏదైతే తణుకులు అన్నటువంటి యానాదులు వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఇబ్బంది అవుతున్నారు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేవు అని చెప్తే వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ చూపించి, అందుకనే ఆవిడ వెళ్ళిపోయే ఒక 6 నెలల ముందు నన్ను పిలిచి ఒకటే చెప్పారు, ఎడ్యుకేషన్ అధికారిని అదేవిధంగా హౌసింగ్ పీడీని ఏదైతే ఎడ్యుకేషన్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓని పిలిచి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మీ అందరి మీద కలెక్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, అన్న మోసేన్ రాజు గారు కానీ చాలా మంచి అభిప్రాయంతో వర్కులు చేసే పని ఉంది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు చేయండి. అయిపోయిన మరుక్షణమే మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మా వంతు మేము, ఎందుకంటే నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎందుకంటే నేను ఆ బాధల నుంచి వచ్చాను కాబట్టి. నేను కూడా చెట్ల కింద పడుకున్న వ్యక్తిని, నేను కూడా ఆసిపోయినటువంటి అన్నాన్ని పిండుకొని పలుచుకులు చేసుకుని తిన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా బాధలు గాథలు నాకు తెలుసు. ఇది రాజకీయం కోసం మాట్లాడట్లేదు, మీ ఓట్ల కోసం మాట్లాడట్లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. మీ ప్రతినిధిగా మీ దగ్గర పంపించాడు కాబట్టి నేను ఈ మాటలు మీ దగ్గర చెప్పడానికి ఆనందిస్తున్నాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే ఇంకొక విషయం మీకు తెలియపరుస్తా. మేము నెల్లూరు ఆత్మకూరు ఎలక్షన్కి వెళ్ళాం. నెల్లూరులో ఆత్మకూరులో అక్కడ గౌతమ్ రెడ్డి గారు కాలం చేస్తే 30 ఎలక్షన్కి వెళ్ళాం. అక్కడ నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గంలో దగ్గర మనోళ్ళు 5-6 కాలనీలు 15 కాలనీలు ఉన్నాయి, బలమైనటువంటి సామాజిక వర్గం. అక్కడ ఆత్మకూరు టౌన్కి సంబంధించి ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఒక 2 కిలోమీటర్లు పొలాల గొట్లం నడిచి ఆ కాలనీకి వెళ్ళాలి. అక్కడ దగ్గర 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి సరైనటువంటి మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, రోడ్ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మహిళలందరూ వచ్చి, అయ్యా ఈ వాటర్ మేము తాగటానికేనండి, మేము అడిగేది మంచినీళ్ళు అడుగుతా ఉన్నాం అని చెప్తే నాకు చాలా బాధ కలిగింది. కమిషనర్కి కొట్టాను, కమిషనర్ గారు ఇలాంటి మంచినీళ్ళు వీళ్ళకే ఇస్తున్నారా లేదా ఆత్మకూరు టౌన్ అంతా ఇస్తున్నారా అంటే కంగారు పడ్డాడు. అదేంటంటే అలా మాట్లాడుతున్నా, అలా కదా ఇలాంటి వాటర్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉద్యోగం చెయ్యు, కానీ వీళ్ళకి మట్టికి ఇలాంటి వాటర్ వస్తూ ఉంది, దీని మీద నువ్వు ఎందుకు పట్టించుకోవని చెప్తే వితిన్ 12 గంటల్లో వర్క్ జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారు, వాళ్ళకి కరెంట్ లైట్లు వేశారు, వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇప్పించామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. ఇక్కడే కాదు ఎక్కడ యానాదులున్నా మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, మీ నాయకుడిగా మీరు తయారవ్వాలి. ఆర్డీఓ దాసిరాజు గారు మాట అన్నాడు, వేరన్నా ఎస్టీలు ఆల్రెడీ గతంలో ఇరుకుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా అశోక్ మార్కెట్ డైరెక్టర్గా ఉన్నాడు కదా, ఎస్టీ యానాదుల నుంచి నాకు ఏదైనా పోస్ట్ ఇమ్మని చెప్పు నేను వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్తే ఎవరు ఎదరికి రాలేదు. దయచేసి మీ అందరికీ కూడా ఒకటి మాట చెప్తాను, నాయకత్వం చేయండి అయ్యా, నాయకత్వం చేయండి. మీకు మీ సమస్యల మీద మీరు పనిచేసే పరిస్థితి ఉండాలి, మీ నాయకత్వం చేయాలి. మీరు కూడా వెళ్ళి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో, ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఈ పని కావాలని అడిగినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుందనే విషయాన్ని
మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రేపు 4వ తారీఖున జరగబోయే మీటింగ్కి నియోజకవర్గ స్థాయిలో అన్ని గిరిజన సంబంధించినటువంటి సామాజిక వర్గాలు, యానాదులకు సంబంధించినటువంటి మన కుల పెద్దలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ లీడర్లందరినీ కూడా తీసుకొని ఆ కార్యక్రమానికి రావాలి. ఆత్మీయ సమావేశంలో మీరు అందరూ కూడా పాల్గొవాలి. మాట్లాడిన అనంతరం భోజనం చేసి రావాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేయాలని ఫిక్స్ అయిపోవాలి. ఎవరైనా మాటలు చెప్పినా నమ్మవద్దనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండటానికి సారా అశోక్ ఉన్నాడు. అదేవిధంగా మీరు పిలిస్తే పలికే వ్యక్తి, మీరు పిలిస్తే నేనున్నానని బయటకు వచ్చే వ్యక్తి అన్న ముత్యాలరావు అన్న. అన్నకే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆప్యాయంగా చాలా సోమిడిగా ఆయన కొన్నటువంటి పరత్వకు కానీ ఆయన అన్న ఆస్తికి కానీ ఆయన ఎంత అడవిడని చేయొచ్చు. ఆయన చాలా తగ్గించుకొని చాలా ఒదిగి అన్ని సామాజిక వర్గాలతోటి చాలా సామాన్యం కార్యకర్తగా పనిచేస్తాం అన్న ముత్యాలరావు అన్న అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ముత్యాలరావు అన్న చాలా తగ్గించుకుని జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి. అన్న ముత్యాలరావు అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నని ఇప్పుడు కూడా దృష్టి పెట్టుకోండి. అన్న మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. మీ అందరికీ మా వంతు మేము సాయ సహకారాలు అందించడానికి కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగనే తణుకులో మొన్ననే మీటింగ్ పెట్టాం, పెద్దిరాజుతో మాట్లాడాం. గంధం పెద్దిరాజు గారు వాళ్ళు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడే పనున్నా అలాగే అత్తుల్లో మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కిడ్నీలు 2 తినేసిందని చెప్పారు, లివర్ పోయిందని చెప్పారు. ఇక్కడ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో పెట్టినా నా వల్ల అవుదని చెప్పారు. నాకు ఫోన్ చేసి చెప్తే నేను కాకినాడ తీసుకెళ్ళమని చెప్పాను. కాకినాడ తీసుకెళ్లారు కానీ పట్టించుకోవట్లేదు డాక్టర్లు. నాకు 4 గంటల తర్వాత చెప్పారు. నేను ఇమ్మీడియట్లీగా ఫోన్ చేసి ఒకటే చెప్పాను, డిఎంహెచ్ఓకి సూపరింటెండెంట్ మీకు కనుక సరైన ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే మీకు సీఎంఓ నుంచి ఫోన్ వస్తుందని చెప్తే మీరు నమ్మరు. చెప్పిన గంటకే లేవన్న పరికరాలు పట్టుకొచ్చి ఇమ్మీడియట్గా వైద్యం చేయించాడు. ఆ వ్యక్తి చచ్చిపోతాడని చెప్పిన దాటలు చెప్పినటువంటి వ్యక్తి డైరెక్ట్ ఇవాళ బాగోని ఏమండి మీరు బాగు చేసినటువంటి వ్యక్తిని నేనేనని చెప్పి ఒక మీటింగ్లో కలెక్టర్ గారి దగ్గర జరిగిన మీటింగ్లో కూడా మాట్లాడాడనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్పిటల్తోటైనా మీకు పనుంటే నాకు చెప్పండి, నేను చేయించి పెడతాను. అదేవిధంగా మీకే కాదు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ సంఘీలు ఉన్నా వాళ్ళకు కూడా చెప్పండి, ఒరే బాబు మన దగ్గర ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, లేకపోతే మన కుటుంబ సభ్యుడు ఉన్నాడు, మీ సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను చేయించి పెడతానని చెప్పండి. వాళ్ళకి నేను చేయించి పెట్టే బాధ్యత మీ అందరి తరపున నేను తీసుకుంటాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు, ఒకటి ఎంపీ గారు ఉమాబాల గారు, ఒకటి గండి శ్రీనివాస్ గారిని ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. అలాగే రేపు 4వ తారీఖున అన్న మోసేన్ రాజు గారి నాయకత్వంలో జరిగే ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా రావాలి. ఆత్మీయ కలయికతోటి ఈ సమాజంలో మేము కూడా మారుతున్నామనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరచాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అన్న ముత్యాలరావు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.